వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు పేపర్ లైన్స్. ఈ రోజు మనం ఈనాడు పేపర్ లో ఉన్న ప్రధాన హెడ్లైన్ ఒకసారి చూసుకున్నట్లయితే పండుగ కానుకలకు కత్తెర అనే హెడ్లైన్ అయితే ఉంది. ఆ వార్తను ఒకసారి చూసుకుందాం. సంక్రాంతి క్రిస్మస్ కానుకలు రంజాన్ తోఫా ఎత్తేసిన జగన్, రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపైనే కోత వేశారని చెప్తున్నారు. అదొకసారి మనం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే తెదేపా ప్రభుత్వ హయాంలో పండుగలు వచ్చాయంటే చాలు పేదింటికి సంక్రాంతి క్రిస్మస్ కానుకలు చేరిపోయేవి. రంజాన్ తోఫాలతో సందడి నెలకొనేది. ముఖ్యమంత్రిగా జగన్ పాలన పగ్గాలు చేపట్టగానే పండుగ కానుకలకు కత్తెరేశారు. అయితే రేషన్ దుకాణాల్లో ఇచ్చే కందిపప్పును 2 కిలోల నుంచి కిలోకు కుదించారు. దాని ధరను అమాంతం పెంచేశారు. పోనీ అదైనా సరిగ్గా ఇస్తున్నారా అంటే అది లేదు. చిరుధాన్యాలు, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాల పంపిణీకి 4 ఏళ్ల పాటు స్వస్తి పలికారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఇస్తున్నామన్నట్లు కొన్ని ప్రాంతాల్లో మొక్కుబడిగా పంపిణీ అయితే చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్ గా మనకి ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, సంక్రాంతి ఆర్ క్రిస్మస్ వచ్చినప్పుడు, పండుగ వచ్చిందంటే సంబరాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే పిండి వంటలు పంచుకుంటాం, చేసిదేదైనా ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం. పండగ పూట వస్తూ ఉంటే పగవాడినైనా కనికరిస్తాం. సామాన్యులే ఇలా ఉంటే సర్కార్ ఎలా ఉండాలి? ఎంత ఉదారంగా ప్రవర్తించాలి? అందరినీ కాకుండా పేదలనైనా ఆదుకోవాలి. పండగ పూట పస్తులుండకుండా చూడాలి. కానీ ముఖ్యమంత్రి జగన్ పీఠమెక్కిన తర్వాత ఆ ఆనవాయితీని అటకెక్కించేశారు. సంక్రాంతి క్రిస్మస్ పండుగ కానుకలను ఎత్తేశారు. రంజాన్ తోఫాను నిర్ధారంగా ఆపేశారు. రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలకు కత్తెర వేశారు. ధరలకు రెక్కలు తొడిగారు. కష్టజీవికి పండగ సంబరం లేకుండా చేశారని చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే బీసీల జోలికొస్తే ఖబర్దార్ అని చెప్తున్నారు. అదొకసారి ఇక్కడ చూసుకుందాం. వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీల పేరుతో అందులో సగం అప్పు తెచ్చారు. దాన్ని చెల్లించేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజల రక్తాన్ని పన్నుల రూపంలో తాగుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అయితే వ్యాఖ్యానించారు. అయితే మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన జైహో బీసీ సమావేశంలో ఈ వ్యాఖ్యలైతే చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. సో మన ఇక్కడ చిత్రం కూడా గమనించినట్లయితే జైహో బీసీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడడం కూడా మనం గమనించవచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే పారిశుద్ధ కార్మికులకు అధికారుల బెదిరింపులు అయితే ఉంది. అదొకసారి చూసుకున్నట్లయితే విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే ఇళ్లకు వెళ్లి నోటీసులు అతికించడం. విశాఖలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం కూడా జరిగింది. అయితే దీని గురించి తమ డిమాండ్ల సాధనకు పారిశుద్ధ కార్మికులు సమ్మె ఉధృతం చేయడంతో అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం కూడా జరుగుతుంది. అయితే వీటిని తీసుకొని చోట్ల కార్మికుల ఇళ్లకు వెళ్లి అతికిస్తున్నారు. అలాగే సమ్మెలో పాల్గొన్న వారికి జీతాలు చెల్లించడం లేదు. నో వర్క్ నో పే అంటూ వాళ్ళనైతే చేస్తున్నారు. మనం ఇక్కడ చిత్రంలో కూడా చూసుకున్నట్లయితే ఈ చిత్రం వచ్చేసి తిరుపతి జిల్లా సూలూరుపేటలో మహిళా పారిశుద్ధ కార్మికురాల్ని అంటే సమ్మె చేస్తున్న ఒక మహిళని ఈడ్చుకెళ్తున్న వైకాపా నేతను కూడా మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. ఇక మనం సాక్షి పేపర్ లో ఉన్న ప్రధాన హెడ్లైన్ ఒకసారి గమనించుకున్నట్లయితే పెత్తందారుల ఉన్మాదం అని చెప్తున్నారు. అదొకసారి చూద్దాం. చంద్రబాబుకు వంత పాడుతూ రామోజీ రాక్షస రాతలు రాస్తున్నారని, జనం మెచ్చేలా సీఎం జగన్ సామాజిక న్యాయపాలన చేస్తున్నారని చెప్తున్నారు. ప్రజల ఆకాంక్షలు, సమీకరణలు, స్థానిక పరిస్థితులను బట్టి సమన్వయకర్తల మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయని, ఈ క్రమంలో సామాజిక న్యాయంలో మరో 2 అడుగులు ముందుకేసిన సీఎం జగన్ గత ఎన్నికల్లో అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు 5 బీసీలకు 2 మైనార్టీలకు అందజేస్తున్నామని చెప్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేవని స్పష్టం చేసిన సీఎం జగన్ అలాగే 56 నెలలుగా సామాజిక న్యాయం అంటే ఇది అని చాటి చెబుతూ సంస్కరణలతో ముందుకు అడుగులు వేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే నీటి అడుగున సాహస క్రీడ అని చెప్తున్నారు. అదొకసారి చూద్దాం. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా ఆయన పాల్గొన్నారు. అయితే అక్కడి జలచారులను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నానంటూ మోడీ తాజాగా ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు. అయితే లక్షద్వీప్ లో తన పర్యటన సందర్భంగా స్నాకింగ్ లోని నీటి అడుగున సాహసం ప్రయత్నించానని ఎక్స్ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే బీసీల బ్రతుకులు మారాయని చెప్తున్నారు. అదొక వార్తను ఒకసారి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ వల్లే బడుగులకు సమున్నత స్థానం కలిగిందని, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో బీసీలకు చేసిందేం లేదని, ప్రతిపక్షాలన్నవి మోసపు మాటలని, వాటిని ఎవరూ నమ్మొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య స్పష్టీకరణ అయితే చేశారు. అయితే నిన్న జరిగిన బీసీ కులాల ఆత్మీయ సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ వ్యాఖ్యలైతే చేశారు. అయితే నాడు అవమానం జరిగింది, నేడు ఆదరణ కూడా పొందుతున్నామని,
బీసీలకు హామీలకు మించి మేలు చేస్తున్న సీఎం జగన్ అని చెప్పైతే చెప్తున్నారు. ఇక మనం ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన హెడ్లైన్ ఒకసారి గమనించినట్లయితే కాంగ్రెస్ లోకి షర్మిల గారు చేరడం అయితే జరిగింది. దాని గురించి వార్త చూద్దాం. రాహుల్ సమక్షంలో షర్మిల గారు చేరడం అయితే జరిగింది. కండువ కప్పి ఆహ్వానించిన ఖర్గే. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో అయితే చేరారు. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో షర్మిలకు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి అయితే ఆహ్వానించారు. అయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసిసి ఎస్సీ విభాగం నేతలు కొప్పుల రాజు, పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అయితే హాజరు కావడం జరిగింది. అలాగే వేదికపై కూర్చున్న షర్మిల భర్త అనిల్ కు కూడా ఖర్గే కండువ కప్పబోయారు. కానీ అనిల్ తాను పార్టీలో చేరడం లేదంటూ సున్నితంగా వారించారు. అనంతరం షర్మిల ప్రసంగిస్తూ తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో చేరడం ఆవిడికి ఎంతో సంతోషంగా ఉందని అయితే వివరించారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఇప్పుడేం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టి వార్తుంది. అదొకసారి చూసినట్లయితే బీఆర్ఎస్ చీఫ్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. అయితే ఇంటికి వచ్చిన 20 రోజులకి పరామర్శించడానికి జగన్ అయితే వెళ్లారు. అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు అడిగారు. ఆపై కేటీఆర్ ను పంపేసి ఏకాంత చర్చలు జరపడం కూడా జరిగింది. అయితే రాజకీయ సలహాలు కోరినట్లు సమాచారం అయితే అందుతోంది. ఓటమి ఊహించలేదన్న కేసీఆర్ షెడ్యూల్ తర్వాతే పరిస్థితి మారిందని చెబుతున్నారు. అయితే చివరి దాకా జనం బయటపడరు, జాగ్రత్తగా ఉండండి అని సలహా ఇచ్చారు. అలాగే జగన్ ను అప్రమత్తం చేసిన బీఆర్ఎస్ చీఫ్ వైసీపీని చుట్టుముడుతున్న వరుస కష్టాలు, సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు, కాంగ్రెస్ లో షర్మిల చేరికతో ఇంటిపోరు. ఇదే సమయంలో కేసీఆర్ వద్దకు జగన్ వెళ్లడం కూడా జరిగింది. మనం చిత్రంలో కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జగన్ అయితే పరామర్శించారనమాట. సో ఇందులో చూసినట్లయితే కేసీఆర్ ఇంటికి వచ్చి 20 రోజుల తర్వాత జగన్ వచ్చి పరామర్శించారని కూడా చెప్తున్నారు. సో చూసారు కదా ఇవాల్టి స్టూడియో తెలుగు పేపర్ లైన్స్. రేపటి స్టూడియో తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో తెలుగు.